మేడం ఎందుకు అరుస్తావు? మరి లేకపోతే ఏంటి మేడం? ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరి మగాని నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం ఏంటి? ఎవరికన్నైనా నా మీద పడితే నా శీలం ఏమైపోవాలి? నా జీవితం కుక్కలు చింపిన ఇస్తారాగా అయిపోతుంది కదా. ఎందుకు ఇలా చేశారు మేడం? ఏ నీ నాటకాలు వేషాలు నా దగ్గర కాదు. ఆల్రెడీ నేను ఇందాకే చూశాను. నువ్వు మెంటల్ పని చేస్తుంటే ఊరుకుంటారేంటి? హే, నాకు మెంటల్ ఎక్కటం కాదు. నీకు ఆ మ్యాటర్ తెలిస్తే ఆ సమంతతో పాటు మీ అందరికి మెంటల్ ఎక్కిపోతుంది. ఆహా, అవునా? ఏంటో ఆ గొప్ప మ్యాటరు. ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ మా మామ్ కి చెప్పాలి. నీ ఫోన్ ఇలా ఇవ్వు. నా ఫోనా? నా ఫోన్ ఎక్కడుంది? ఇక్కడ లేదు. చంద్ర ప్లీజ్ ఒకసారి ఫోన్ ఇవ్వు. లేదని చెప్తున్నాగా. ఇస్తావా ఇవ్వవా? లేదు అంతే. ఇప్పుడు మా మామ్ కి ఫోన్ చేయడం ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఎందుకు? నా ఫోన్ పోయింది. ఐ మీన్ నాట్ వర్కింగ్. ఇంటికి కాల్ చేయాలి. ప్లీజ్ ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇస్తాను. ఎక్కువ మాట్లాడకండి, బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. ఈ నెంబర్ ఎవరిది? హలో, హూ ఇస్ దిస్? మామ్. బేబీ, బేబీ నువ్వెక్కడున్నావు? అసలు నీకేమైంది? ఆ సూర్య సమంత వాళ్ళు నిన్నేం చేశారు? మామ్, నాకేం కాలేదు. ఇంటికే వస్తున్నాను. హా మామ్, నీకు గుడ్ న్యూస్. వాట్? గుడ్ న్యూసా? ఏంటి బేబీ అది? మామ్, సమంత డ్రీమ్ వెన్యూ అదే. ఆ ఫోర్ట్ నేను చూశాను మామ్. ఓ రియల్లీ? ఆ ఫోర్ట్ చూసావా? ఎస్ మామ్. ఆ ఫోర్ట్ చూడడమే కాదు, సూర్యతో జరగబోయే నా పెళ్లికి ఫోర్ట్ బుక్ చేశాను మామ్. ఓ, నీ వెడ్డింగ్ కి ఫోర్ట్ కూడా బుక్ చేసావా? వెరీ గుడ్ బేబీ. ఎస్ మామ్. ఈ విషయం ఆ సమంతకు చెప్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. చెప్పటానికి ఇంట్లో ఉంటే కదా. వాట్? సమంత ఇంట్లో లేదా? ఇదిగో సమంత మాత్రమే కాదు బేబీ, ఇక్కడ ఆ సూర్య కూడా ఇంట్లో లేడు. అవునా? అవునేంటి, ఇక్కడ చంద్ర కూడా లేడు. బేబీ, బేబీ, హలో. థ్యాంక్ యూ. హే చంద్ర, సూర్య సమంత ఇంట్లో లేరట. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకేం తెలుసు, నేను నీతో పాటే తిరుగుతున్నానుగా. అయితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఓకే, వాళ్ళ గురించి తర్వాత. ఆటోలో నా హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. ఏది? నీ హ్యాండ్ బ్యాగ్ మోయడానికి నేనేమన్నా నీ సర్వెంట్నా? అక్కడే ఉంటుంది, వెళ్ళి చూసుకో. ఓకే, ఆటో ఏది? ఏమో ఎక్కడ వదిలేసి వచ్చాను, పోయి వెతుకో. చంద్ర, డోంట్ ప్లే విత్ మీ. నీ నా ఫోన్కి అడ్వాన్స్ అమౌంట్ కట్టాలి. ఆటో ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. థ్యాంక్ గాడ్, అమౌంట్ అలానే ఉంది. ఎక్కడికి మళ్ళీ? పద ఇంటికి వెళ్దాం. చెప్పాగా ఫోర్ట్కి అడ్వాన్స్ పే చేయాలని. నువ్వు నిజంగా గ్రేట్ సామాన్య, అనుకునే సాధించావు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. సామాన్య, నిన్ను అన్నయ్య పెళ్లి చేసుకోవడం ఇంకా తప్పదు. ఇప్పటికి అర్థమైందా నీకు? చెప్పాగా యు ఆర్ గ్రేట్ అన్నా. చంద్ర, చంద్ర, చంద్ర ఆగు. గివ్ మీ ద క్యాష్. ఎక్కడికి వెళ్తున్నావ్? అడ్వాన్స్ పే చేయాలన్నావు కదా. అటు కాదు ఇటు. ఏయ్ చంద్ర, చంద్ర ఆగు. చంద్ర, హే చంద్ర, చంద్ర ఆగు. చంద్ర నీక చెప్తుంది. చంద్ర, నీ డబ్బు దేవుడికి అందింది. మంచి బుద్ధి ప్రసాదించు స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకో. చంద్ర ఎందుకు ఇలా చేసావు? లేకపోతే ఫ్రెండ్ డ్రీమ్ వెన్యూ నువ్వు బుక్ చేస్తావా, అక్కడ నువ్వు పెళ్లి చేసుకుంటావా? అందుకే తిక్క తిక్క బాగా కుదిరించా. చంద్ర, ఐ విల్ కిల్ యు. హే, క్యాష్ హుండీలో పడేస్తే ఊరుకుంటాను మరి. ఐ నో హౌ టు టేక్ ఇట్. ఏంటండి అలా చూస్తున్నారు? హుండీల నుంచి డబ్బు తీస్తుందట, రండి. ఏ అమ్మాయి, ఏంటిది? గుడి హుండీలో డబ్బులు తీయాలని చూస్తావా? ఇది నా డబ్బు. ఇతను కావాలనే నా డబ్బుని హుండీలో వేశాడు. అందుకే తీయడానికి ట్రై చేస్తున్నాను. తప్ప? దేవుడికి కానుకలు సమర్పించడమే కానీ ఆ కానుకలు తీసే హక్కు మనకుండదు. అలా తీస్తే మన కళ్ళు పోతాయి. షట్ అప్.
ఏంటమ్మా ఇంతలా చెప్తుంటే ఏంటి నీ పెంకితనం అసలేంటి నీ మొండితనం పో అవతలకి ఏంటి ఏం చేస్తావు చేస్తున్న పాపం చాలక మా మీదకే వస్తావా రా ఏం చేస్తావో చూస్తాం రా ముందు అసలు నువ్వు గుళ్ళోంచి బయటికెళ్ళు వెళ్ళవమ్మా వెళ్ళు నీలాంటి దాన్ని ఇంకా గుళ్ళో ఉండనిస్తే అంతకన్నా అపచారం ఇంకోటి ఉండదు. పో. నిన్ను రాక్షసి నన్నే కొడతావా? ఈ కోటని మీరడిగిన అదే తేదీకి ఇంకొక అమ్మాయి బుక్ చేసుకుంది. శామ్, ఫీల్ అవ్వకు. జరగని పెళ్లికి ఆ సామాన్య ఎంత అడావుడు చేసినా తను సాధించేదే ఉండదు. అది సెకండరీ సూర్య. నేను నా డ్రీమ్ బోత్ ఆర్ ఫెయిల్యూర్. అనుకున్నట్టుగా తను చెప్పినట్టుగా ఈ విషయంలో సామాన్య విన్ అయింది కదా. ఏం విన్ అయింది? తను ఏం విన్ అయినా నన్ను విన్ అవ్వగలదా? నన్ను గెలవగలదా? చెప్పు శామ్. అది కాదు సూర్య. నిన్ను ఈ రోజు నా చేతిలో చచ్చావే. రావే, ఇవాళ నువ్వు నేను ఒకరే మిగిలాలి. రా. నువ్వు ఒక idiot. పోవే. పోరా. మై గాడ్. రే చంద్ర, నిన్ను అసలు వదిలే. సూర్య, నువ్వు సమంత ఇంట్లో లేరని మా మామ్ ఇప్పుడే నాతో చెప్పింది. నేను లేని టైం చూసి ఈ సమంత నిన్నెక్కడికి ఎగరేసుకుపోయిందా అని అనుకుంటున్నాను. ఓ, నువ్వు కూడా నీ డ్రీమ్ వెన్యూ ఫోర్ట్ వెతకడం కోసం సూర్యం తీసుకొచ్చావా? బట్ ఐ గాట్ ఇట్. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. నన్ను నీకు థ్యాంక్స్ చెప్పాలి సమంత. సూర్యకి నాకు జరగబోయే వెడ్డింగ్ కి మంచి వెన్యూ సెలెక్ట్ చేశావు. ఆ ఫోర్ట్ ఎక్కడుందని నువ్వు చెప్పకపోయినా ఆ ఫోర్ట్ పిక్ నీ ఆల్బమ్ లో నుంచి తీసి దానికోసం సర్చ్ చేశా. ఫైనల్ గా ఆ ఫోర్ట్ మా వెడ్డింగ్ కి బుక్ చేశా. జరగని పెళ్లికి ఆర్భాటాలు హడవుడి ఎక్కువ అని మా అమ్మ సామెత చెప్తూ ఉండేది. అలా ఉంది. మీరంతా అలాగే అనుకుంటూ ఉండండి. 1 by 1 అన్ని ఈ సామాన్యకి ఫేవర్ గా జరిగిపోతూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సమంత డ్రీమ్ వెన్యూ ఫోర్ట్ ని నేను సొంతం చేసుకోవడం, బుక్ చేసుకోవడమే. ఇలాగే మా వెడ్డింగ్ వరకు అన్ని అలా అలా జరిగిపోతూ ఉంటాయి. No one can stop this. I will win in this race. Okay? సమంత, నేనే ఊరికే అనలేదు. ఆ ఫోర్ట్ మా వెడ్డింగ్ కి బుక్ చేశాను అనడానికి ప్రూఫ్ ఓల్డ్ లేడీ ఇచ్చిన రిసిప్ట్. యూ షుడ్ నో వన్ మోర్ థింగ్. నేను అడ్వాన్స్ తర్వాత పే చేస్తాను అనగానే ఓకే అని ముందుగానే రిసిప్ట్ ఇచ్చింది. దట్ ఈస్ సామాన్య. సో డోంట్ కమ్ ఇన్ మై వే. దట్స్ బెటర్ ఫర్ యూ. ఓకే? ఇక నువ్వేం చేసినా వేస్ట్. సూర్య ఇస్ మైన్. శామ్, సూర్య, ఇంకేం మాట్లాడినా నో యూస్. ఆ సమంత లైఫ్ లాంగ్ భగ్న ప్రేమికురాల్లా బ్రతకాల్సిందే. ఏ, నువ్వు వెళ్ళలేదే? వెళ్ళి దాన్ని ఓదార్చు. పాపం ఏడుస్తుంది కదా. ఇప్పటికే చెప్తున్నా, మా అన్నయ్య పెళ్లి ఫ్రెండ్ తోనే జరుగుతుంది. అబ్బచ్చా. వెయిట్ అండ్ వాచ్. శామ్, అప్సెట్ అవ్వద్దు. నీకు ఆల్రెడీ చెప్పాను,
ఇంకా ఏం అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, నీ డ్రీమ్ ఫెయిల్ అవ్వదు. లేదు లేదు సూర్య, తనన్నట్టు నేనేం మాట్లాడినా ఏం చేసినా వేస్ట్. ఫ్రెండ్, తన మాటలు అస్సలు కేర్ చేయకు. ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. నా ఫేట్, నా లక్ నాకు క్లియర్గా అర్థమైంది. బట్ ఒకటే బాధ, రాత్రంతా ఫోర్ట్లో ఉండి కనిపెట్టలేకపోయాను. ఇంతకంటే బ్యాడ్ లక్ ఏముంటుంది? దీన్ని బట్టి అర్థం కావడం లేదా నా ఫేట్, నా లక్ ఇంతే అని? కాకపోతే సామాన్యతో పెళ్లి జరగకముందు సూర్యతో నేను రాత్రి నుంచి కొన్ని హ్యాపీ మూమెంట్స్ గడిపాను. ఆ మెమరీస్ మాత్రమే నాకు దక్కాయని ఇక సైలెంట్ అవ్వడం బెటర్. సార్, నీకో విషయం చెప్పనా? తాతయ్య గారు ఎప్పుడు నాయనమ్మతో మాట అనేవారంట, నేను బేసికల్గా లక్కీ పర్సన్ని, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకా లక్కీ అయ్యాను అని. అలా ఎందుకు అనేవారో తెలుసా? తాతయ్యకి నాయనమ్మ మీదున్న ప్రేమ అలాంటిది. అలాంటి ప్రేమే నీ మీద నాకుంది. ఆ ప్రేమ మీద నమ్మకంతో చెప్తున్నాను, నువ్వనుకున్నదే జరుగుతుంది, జరిగేలా చేస్తాను. ఏమండి 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 ఏంటి బాబు, పని పూర్తయి ఏడవకుండానే బట్టలు మార్చేశావు? నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నాకు అర్థమై ఏడ్చిందిలే. ఇంతకుముందు నువ్వు ఒకరోజు కోట కావాలని అడిగావు, నేను ఆ రోజు ఇంకొక అమ్మాయికి మాటిచ్చానని ఏడ్చాను. అంటే అది అదేలే, నేను చెప్పేది నీకు నచ్చలేదు కాబట్టే ఆ అమ్మాయితో పని మానేసి వెళ్ళిపోతున్నావు, అంతే కదా? అది కాదండి, నేను చెప్పేది కాస్త. హలో, నేనే, చెప్పండి. ఎన్నిసార్లు అడుగుతారండి? చెప్పాను కదా, ఆ తేదీలో సామాన్య అనే అమ్మాయికి కోట ఇస్తానని మాటిచ్చి ఏడ్చానని. ఏంటి? లేదండి, ఒక్కసారి మాటిచ్చాక ఆ మాట కట్టుబడి ఉండడం నా అలవాటు. నేను మాట తప్పలేను, అంతే. ఏడితను ఎటు వెళ్ళిపోయాడబ్బా? ఏమిటా? Mom! Mom! I'm so happy! బేబీ బేబీ ఫోర్ట్ ఏమైంది? మామ్, ఫోన్లో చెప్పాను కదా, ఆ ఫోన్ ట్రేస్ అవుట్ చేశాను. దాన్ని వెడ్డింగ్ వెన్యూగా బుక్ చేశాను మామ్. ఐమ్ సో హ్యాపీ మామ్. అవునవును, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆనందించడం మీకు ఇవాళ కొత్తేం కాదు కదా. ఏయ్ పద్మ, నా బేబీ గొప్ప అచీవ్మెంట్ చేసి ఇంటికి తిరిగొస్తే నువ్వెందుకు అలా ఏడుస్తావు? ఆహా, ఏడుస్తుంది, అందరినీ రకరకాలుగా బాధలు పెడుతుంది నీ కూతురేగా. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ మామ్. యునో, ఆ ఫోన్ నేను బుక్ చేశానని చెప్పగానే సమంత మొహం చూడాలి, మాడిపోయింది మామ్. వాట్? అంటే వాళ్ళు కూడా అదే ఫోర్ట్కొచ్చారా? ఎస్ మామ్, వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారని తెలిసి చంద్ర ఆటో డ్రైవర్ వేషంలో వచ్చి నన్ను రూట్ డైవర్ట్ చేద్దామని చాలా ట్రయల్స్ వేశాడు. బట్ విక్టరీ ఇస్ మైన్ మామ్. ఐఎమ్ వెరీ సో హ్యాపీ బేబీ. నువ్వెక్కడికి వెళ్ళిపోయావో, నీకేమైందో, నిన్నెవరేం చేశారోనని నేను తెగ కంగారు పడిపోయాను బేబీ. అంతేనా?
నా కూతుర్ని సూర్య శామ్ చంద్ర కలిసి చంపేశారని గోలగోలు చేశారుగా ఇప్పుడేమంటారు? అప్పుడన్నీ వాగింది కదా, ఇప్పుడేమంటారు కానిస్టేబుల్ గారు? అలా చూస్తూ ఉండిపోయారేంటి? మేడం ఆ టైంలో కూతురు కనిపించక ఓ తల్లిగా అలా అన్నారు. పట్టించుకోకండి. ఆ? ఏంటేంటి పట్టించుకోవద్దు అని ఒక్క మాటలో తేల్చేస్తారేంటి? ఇదే రకంగా మేము అంటే ఈవిడ గారిలాగే మేము గోల చేస్తే ఈ తల్లి కూతుళ్ళు ఊరుకునేవాళ్ళ? అబ్బా, గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం ఎందుకు అన్నట్లు విషయం ఇంకా పెద్ద చేసుకోవడం ఎందుకు చెల్లి? అమ్మ సామాన్య, శామ్, సూర్య, చంద్ర కూడా అక్కడికే వచ్చారన్నావు కదా, మరి వాళ్ళేరమ్మా? చెప్పాగా ఆంటీ, నేను ఫోర్ట్ బుక్ చేసుకోవడంతో సమంతకి మైండ్ బ్లాక్ అయిందని. ఆ సమంతని సూర్య, చంద్ర ఇద్దరూ ఓదారుస్తున్నారు. సూర్య, అమ్మ శామ్, సూర్య, అమ్మయ్య వచ్చేసరిగా రండి, లోపలికి వెళ్దాం రండి. ఆగండి. 1 minute సమంత. కుడికాలు లోపల పెట్టి రా సమంత. ఎలాగూ బయటికి వెళ్ళేటప్పుడు, అదే ఈ ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ కాలు బయట పెట్టి వెళ్ళాలి కదా. అలా చూస్తావేంటి సమంత? కమ్ ఆన్ సమంత, డోంట్ ఫీల్. గెలుపోటమిలు సహజం, రెండింటిని ఈక్వల్ గా తీసుకోవాలి. అదే లైఫ్ అంటే. నీకు ఇంకొక విషయం తెలుసా? మనం ఎవరితోనైనా పోటీకి దిగే ముందు, ఎవరితోనైనా ఛాలెంజ్ చేసే ముందు, ఎవరి దగ్గరైనా ఒక విషయం దాచినప్పుడు అవతలి వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి, ఇంటెలిజెన్సీ గురించి థింక్ చేసి స్టెప్ తీసుకోవాలి. ఈ విషయం నీకిప్పుడు బాగా అర్థమైందనుకుంటా. ఎక్కువసేపు ఇలాగే నిలబడితే కాళ్ళు నొప్పెడతాయి. లోపలికి వెళ్ళు. సూర్య, అంటే శామ్ కలలు కన్నా ఆ కోట తన చేయి జారిపోయినట్లేనా? మాట్లాడు వెంట్రా. నువ్వు చంద్ర ఉండి కూడా ఇలా చేశారంట్రా. పాపం శామన్ చూడ్రా ఎలా డీలా పడిపోయిందో. పిన్ని, అన్నయ్యని ఏం అడగొద్దు. అన్నయ్య మనసేం బాలేదు. ఏంటి సూర్య, మనసు బాగోకపోవడం ఏంటి? మన మ్యారేజ్ కి అంత పెద్ద ఫోర్ట్ బుక్ చేశాను కదా. బీ హ్యాపీ సూర్య. సమంత, రేపు వెళ్ళి ఫోర్ట్లో ఓల్డ్ లేడీకి అడ్వాన్స్ ఇవ్వాలి. నేను అలా అడ్వాన్స్ ఇవ్వటం నువ్వు కూడా కల్లారా చూడాలి. కల్లారా చూడాలంటే నువ్వు రావాలి కదా. ఓకే? అందుకే నా తరపున నీకు స్పెషల్ ఇన్విటేషన్ సమంత.
అక్క ఏం జరిగింది? అక్క నిన్నే అడుగుతున్నాను. బ్యాగ్ ఎందుకు సర్దుకున్నావు? ఏం జరిగింది? అక్క నిన్నే అడుగుతున్నాను, చెప్పు. మా ఆయన గౌరవం లేని చోట నేను ఉండలేను సూర్య.